ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ దీని మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు సీనియర్ లీడర్లు, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండబోతుంది అని, లేదంటే మళ్ళీ జనవరికి పోస్ట్ పోన్ అయింది అని ఊహాగానాలు ఒక వారం రోజుల నుంచి జరుగుతున్నాయి. మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, తర్వాత జీవన్ రెడ్డి ఎపిసోడ్, ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి గట్టిగానే మొట్టిగాయలు పడ్డాయి పార్టీ వ్యవహారాల విషయంలో, సీనియర్లని బేఖాతరు చేయడం విషయంలో, ఆ తర్వాత మినిస్టర్స్ విషయంలో అని క్లియర్గా తెలిసింది. తర్వాత ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ విషయానికి వస్తే అసలు ఏం జరగబోతుందో చూద్దాం. క్యాబినెట్లోకి 4 కొత్త మంత్రులు రాబోతున్నారు. పీసీసీ, డిప్యూటీ స్పీకర్ పదవులు కూడా భర్తీ చేయబోతున్నారు. ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి పాలనను స్పీడప్ చేయాలంటే మాత్రం ముందుగా పదవుల భర్తీ చేపట్టాల్సిందే. ఇప్పటికే ఢిల్లీలో 5 రోజుల పాటు ఉండి మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈసారి ఢిల్లీ నుంచి రావడం అంటూ జరిగితే అది కొత్త మంత్రుల పేర్లతోనే. ఇక ఆలస్యం జరిగే ఛాన్స్ లేదనే అంటున్నారు సీనియర్ లీడర్లు. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ రాధాకిషన్ను స్వయంగా వెళ్లి కలిసొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 4వ తేదీ సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. దీని అర్థం అదే రోజు మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందని, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతోందని, తెలంగాణ మంత్రివర్గంలో మరో 6గురికి స్థానం ఉంది అని, అయితే ప్రస్తుతానికి 4గురికి మాత్రమే ఛాన్స్ ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. కొందరు మంత్రులు శాఖలు కూడా మారే అవకాశం ఉందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. మంత్రి సీతక్కకు హోంశాఖ దక్కొచ్చని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. ఇక పీసీసీ చీఫ్ పదవి విషయంలో కూడా ఇవాళ రేపట్లో క్లారిటీ రాబోతోంది. సామాజిక వర్గాల లెక్కలు ఆధారంగా పీసీసీ పదవి ఇవ్వాలనుకుంటున్నారు. మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గంలో నేతలు ఎక్కువ మంది ఉండడంతో పీసీసీ చీఫ్ పదవి ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఒకరికి ఇవ్వాలనుకుంటున్నారు. ఈ విషయంపై ఇక నాంచివేత ధోరణి ఉండబోదని కూడా అంటున్నారు. కొత్తగా చేపట్టే మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఈయనతో పాటు పి సుదర్శన్ రెడ్డికి కూడా ఛాన్స్ ఇస్తారంటున్నారు. అంటే రెడ్డి సామాజిక వర్గం నుండి మరో 2 మంత్రివర్గంలోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పీసీసీ చీఫ్ పదవి ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఒకరికి ఇస్తామంటున్నారు. ఇక నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఒళ్ళొంచి కష్టపడిన కార్యకర్తలకు పదవులు ఇవ్వబోతున్నారు. పార్టీ సెకండ్ క్యాడర్ను బలోపేతం చేసేందుకు నాయకులకు సముచిత స్థానం ఇవ్వబోతున్నారు. దీంతో పాటు గత ఎన్నికల్లో ఛాన్స్ రాని నేతలకు కూడా టికెట్లు త్యాగం చేసిన వారికి కూడా నామినేటెడ్ పోస్టుల అవకాశం దక్కబోతోంది. మొత్తానికి పదవుల భర్తీని స్పీడప్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. 4వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీలో సరికొత్త కోలాహలం కనిపించబోతోంది. చూద్దాం, రెడ్డి సామాజిక వర్గానికి ఇంకొక 2 మంత్రివర్గ స్థానాలు దక్కబోతున్నాయి, క్యాబినెట్ బెర్తులు. అయితే ఇదే కనుక కొనసాగితే బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలకి అన్యాయం జరుగుతున్నట్టే తెలుస్తోంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం ఇప్పటికే బలం పుంజుకున్న క్రమంలో రాష్ట్రంలో మరో 2 రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు దక్కితే, అంటే మంత్రివర్గాలు తగ్గితే పరిస్థితి ఎలా ఉండబోతుందో చూద్దాం.